సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే పవిత్రమైన కాలం. మకర సంక్రమణం ఇది తెలుగు ప్రజలకు పంటలు చేతికి వచ్చిన సంతోషాన్ని, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేకమైన ముఖ్యమైనటువంటి పండుగ. ఇది రైతుల పండుగ. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని జరుపుకుంటారు. చెడును వదిలి మంచిని ఆహ్వానించడము దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఖగోళపరంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. దీనితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. వ్యవసాయము, ప్రకృతి, రైతుల కష్టానికి ఫలితం దక్కడము, పంటలు చేతికి రావడము, వ్యవసాయంలో సాయం చేసిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడము ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. ఆధ్యాత్మికంగా చెడును వదిలి మంచిని ఆహ్వానించడం, దాన ధర్మాలు చేయడం, పితృదేవతలను పూజించడము, ఆధ్యాత్మిక శుద్ధి చేసుకోవడము ఈ పండుగలోని ముఖ్యమైనటువంటి అంశాలు. సంక్రాంతిలో ముఖ్య ఘట్టాలు: భోగి మంటలు వేసి పాత వస్తువులను, చెడును వదిలివేయడం. సంక్రాంతి, మకర సంక్రాంతి సూర్యారాధన, దాన ధర్మాలు చేయడం, సూర్య ఆరాధనలు చేయడము, ముగ్గులు వేయడము ఇవన్నీ కూడా చేస్తారు. కనుమ పశువులను, ఆవులను, ఎద్దులను పూజించి వాటికి కృతజ్ఞతలు చెప్పే రోజు. ఇళ్లకు రంగురంగుల రంగవల్లులు వేసి, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బియ్యలు ఆడుతారు. పిండి వంటలు ముఖ్యంగా అరిసెలు, సకినాలు, లడ్డూలు, నువ్వులతో బెల్లంతో చేసినటువంటి లడ్డూలు, జంతికలు, మైసూర్పాకు ఇలా తీపి పదార్థాలు, పిండి వంటలు తయారు చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి పల్లెల్లో సంబరాలు చేసుకుంటారు. గాలిపటాలు ఎగరవేయడము ఒక ముఖ్యమైన వినోదమైనటువంటి కార్యక్రమము. తెలుగువారు పెద్ద పండుగ అని కూడా ముద్దుగా పిలుచుకునే ఈ పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ రోజుల్లో లోగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. కొత్త అల్లుళ్ళతో, బంధుమిత్రులతో సరదాగా ఉంటాయి. సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశి నందు ప్రవేశించి మకర సంక్రమణం జరుగుతుంది. కావున దీనికి మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. ఇది జనవరి మాసంలో వస్తుంది. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతూ ఉంటాయి. వేకోజామున హరినామ కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మరలుస్తాడు. గంగిరెద్దులను ఆడిస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా జరుపుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మొత్తం కూడా ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిళ్ళపాది మిగతా రోజులు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు ఇళ్లల్లో వాలిపోతారు. పిండి వంటలు తయారీకి పండుగ 10 రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. అరిసెలు, పాకుండలు, చక్కినాలు, మిఠాయిలు, లడ్డూలు, మైసూర్పాకులు, బూందీ,
కారాసు ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. ఈ సమయంలోనే పంట మొత్తం కూడా రైతులకు చేతికి వస్తుంది. దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడుతారేమో కానీ ఈ సంక్రాంతి పండుగకు మాత్రము వెనుకాడరు. అందుకేనేమో సంక్రాంతి అంటే అంత సరదాగా ఇష్టమైన హిందువులకు ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. దీనినే పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి రోజు వేకువజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటి స్నానం చేసి తెలుగింటి ఆడపడుచులు సింగారించి ముగ్గులు పెడుతూ ఉంటే పెద్దవాళ్ళు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు. అలాగే తీపి పదార్థాలు పొంగళ్ళు, పులిహోర, పాయసము, గారెలు, బూరెలు ఇట్లాంటి మొదలైన పిండి వంటకాలు ఆరగించి పనివారికి, రజకులకు, క్షౌరకులకు ఇంకా చుట్టుపక్కల వారికి తాము తయారు చేసుకున్న వండుకున్నటువంటి పిండి వంటలను రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడ ఉన్నా సరే తొలి పండుగకు భార్యతో అత్తవారింటికి వెళ్ళడము ఆనవాయితీ. వీరితో వాళ్ళ మరదళ్ళు చేసే సందడి హడావుడి సరి. పితృదేవతలకు ఈ రోజున పితృతర్పణాలు సమర్పిస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ బొమ్మల కొలువు చక్కగా అలంకరించి బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి రోజున ఎవరైతే శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారో వారి పట్ల సూర్యుడు ప్రీతికరుడై ఏ కొరత లేకుండా అన్ని అక్షయం కలిగేలా ఆశీర్వదిస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే పుణ్యలోకాలకు వెళతారు అని, సుఖభోగాలు లభిస్తాయని గాఢమైనటువంటి విశ్వాసం.